హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు యూరోపియన్స్ రాక అనే బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూస్తున్నాం ఫ్రెండ్స్. మోడర్న్ ఇండియాలో భాగంగా యూరోపియన్స్ రాక మీరందరూ కూడా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా అదేవిధంగా మీరు హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అందులో గ్రూప్ 2కు సంబంధించిన లైవ్ కోర్స్ అనేది ఉంటుంది. సో కేవలం 500 రూపీస్ మీరందరూ కూడా పర్చేజ్ చేసుకోండి. ప్రిలిమ్స్కి సంబంధించి మరియు త్రిబుల్-ఆర్కి సంబంధించినది కూడా మనకి మనకి ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది దాంట్లో. సో ఓన్లీ కేవలం 200 రూపీస్. ఇవన్నీ మన కోర్సెస్ అనేవి ప్రత్యేకంగా ఉన్నాయి. మీరందరూ కూడా ఇందులో తీసుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది. రైట్, లేట్ చేయకుండా మనం అందరం కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఈరోజు వెళ్ళిపోతాం. స్వతంత్రం పూర్వం భారతదేశంలో అత్యధిక వ్యాపారం జరిపింది ఎవరు? అంటే స్వతంత్రానికి పూర్వం భారతదేశంలో అత్యధిక వ్యాపారం జరిపింది బ్రిటన్ వారు. మామూలుగా చెప్పాలి అంటే సముద్ర మార్గం ద్వారా మొట్టమొదటిసారిగా వ్యాపారం చేసిన వారు ఎవరయ్యా అంటే అరబ్బులు అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సముద్ర మార్గం ద్వారా మొట్టమొదటిసారిగా వ్యాపారం చేసిన వారు ఎవరయ్యా అంటే అరబ్బులు. అయితే ఎక్కువగా స్వతంత్రానికి పూర్వం ఎవరు చేశారయ్యా అంటే వ్యాపారం బ్రిటన్ వాళ్ళు చేశారు మన భారతదేశంతో అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. రైట్. సో 1605లో డచ్ వారు తన మొదటి స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? 1605లో డచ్ వారు తమ మొదటి వర్తక స్థావరాన్ని ఎక్కడ నిర్మించుకున్నారు? రైట్. సో వాళ్ళు సూరత, కలకత్తా, కరైకల్లా, మచిలీపట్నం అంటే చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. భారతదేశానికి వచ్చిన వారిలో భారతదేశానికి వచ్చిన మొట్టమొదటి వారు పోర్చుగీసు వారు కాగా రెండో వారు డచ్ వారు కావడం జరుగుతుంది. అయితే మన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన ఏపీకి వచ్చిన మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే డచ్ వారు అవుతారు. పోర్చుగీస్ వారు ఏపీకి లాస్ట్ రావడం జరుగుతుంది పోర్చుగీస్ వారు. కానీ మన భారతదేశానికి మాత్రము మొట్టమొదటిసారిగా వచ్చింది ఎవరయ్యా అంటే పోర్చుగీస్ వారు. రెండో వారు ఎవరంటే డచ్ వారు. ఈ డచ్ వారే ఏపీలో మొట్టమొదటి వారు. ఈ పోర్చుగీస్ వారే ఏపీలో లాస్ట్ వారు. ఒకసారి డచ్ వారి గురించి పూర్తిగా చూసేద్దాం ఇక్కడ మనందరికీ కూడా. రైట్, క్లియర్గా డచ్ వారి గురించి మనం మాట్లాడుకోవడానికి రెడీగా ఉన్నాం మిత్రులారా. డచ్ వారి గురించి క్లారిటీగా మీ అందరికీ కూడా మాట్లాడతాను, ఒక్కసారి జాగ్రత్తగా గమనించండి. రైట్, క్లియర్గా డచ్ వారు రాక మన భారతదేశానికి డచ్ వారు రాక గురించి మనం మాట్లాడుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. రైట్, చూడండి, డచ్ వారు చాలా జాగ్రత్తగా గమనించుకుంటే 1605లో వచ్చినాడు. చాలా జాగ్రత్తగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఏమిటి అంటే ఈ ఈఓసి అనే ఒక కంపెనీని స్టార్ట్ చేసినారు. అంటే గుర్తుపెట్టుకోండి, వెగ్రిల్యాండ్ ఆస్ట్రిచన్ మనకి కంపెనీగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. రైట్. వెగ్రిల్యాండ్ మనకి ఆస్ట్రిచడ్ కంపెనీగా మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ డచ్ వారు మన యొక్క ఏపీకి వచ్చినప్పుడు రాజు ఎవరున్నారంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి. ఈ డచ్ వారు మొట్టమొదటిసారిగా 1605లో ఇండియాకి వచ్చింది రెండో వారు. మన ఏపీకి వచ్చింది మొట్టమొదటి వారు. అప్పుడు ఎవరున్నారయ్యా అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా అనే వ్యక్తి 1605లో ఉండడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా మనకి గుర్తుపెట్టుకోవాలి, ఎవరు వచ్చారయ్యా, ఈ స్థావరాన్ని ఏర్పాటు చేసింది ఎవరయ్యా అంటే వాన్. గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. ఎవరయ్యా ఆయన అంటే వాన్ హెగెన్ అనే వ్యక్తి మొట్టమొదటిసారిగా రావడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంటుంది. అయితే మీ అందరికీ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏమిటి అంటే చాలా జాగ్రత్తగా డచ్ వారు అనే వాళ్ళు మనకి ఎవరున్నారు ఆ కాలంలో అంటే మన ఇండియాలో రాజు వచ్చేసి ఈయనకు వచ్చే తల్లికల్లా జహంగీర్ గారు ఉన్నారు.
ఈయన నాణ్యములను ముద్రించుకునే అవకాశం ఇచ్చినారు డచ్ వారికి. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. సో మన డచ్ వారితో మాట్లాడుకుంటున్నాం, ఏం మాట్లాడుతున్నామో చూడాలి. రైట్, క్లియర్ గా ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ గా మనం మాట్లాడుకునే అంశం ఏమిటి అంటే ఇక్కడ ఈ డచ్ వారు సో గుర్తుపెట్టుకోవాలి. సో ఈ డచ్ వారు ఇండోనేషియాలో ఈ డచ్ వారు ఏం చేస్తారయ్యా అంటే ఇండోనేషియాలో ఇక్కడ ఉండంగానే ఇండోనేషియా దేశంలో బ్రిటిష్ వారిని, జపాన్ వారిని 9 మంది సో ఈ ఇండోనేషియాలోనే అంబయానా అనే ప్రాంతంలో సో చంపేస్తారు. దీన్ని అంబయానా మరణకాండ అంటారు. 1623 సంవత్సరంలో జరగడం జరిగింది. అంబయానా మరణకాండ అనేది ఎప్పుడు జరిగిందంటే 1623 సంవత్సరంలో జరగడం జరిగింది. సో ఎందుకు చంపేస్తారు? వీళ్ళు ఇండోనేషియాకి వెళ్ళాలి అనే ఉద్దేశంతో చివరిగా సో గుర్తుపెట్టుకోనండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఏమని చెప్తున్నామయ్యా అంటే చివరిగా వీళ్ళు సో ఇక్కడ నుంచి వెళ్ళిపోతారు, ఇండియా నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేటప్పుడు ఒక యుద్ధం జరుగుతుంది బ్రిటిష్ వారికి వీరికి మధ్య. చాలా చాలా ఇంపార్టెంట్ ఆ యుద్ధం ఏమిటి అంటే సో ఈ యొక్క మనకి చించూరా లేదా చించూరా యుద్ధము. సో బ్రిటిష్ వారికి, డచ్ వారికి బెడేరా 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 యుద్ధము. ఈ బెడేరా యుద్ధము అనేది సో మనకి చూసినట్లయితే 1759 సంవత్సరంలో ఈ బెడేరా యుద్ధం అనేది జరగడం జరుగుతుంది. బెడేరా యుద్ధం అనేది 1759 సంవత్సరంలో జరుగుతుంది. ఈ బెడేరా లేదా చిన్సూరా, బేడేరా బేడేరా బెడేరా బెడేరా అంటే గుర్తుపెట్టుకోవాలా, బ్రిటిష్ వారు, డచ్ వారు. సో ఇక్కడే ఉంది బ్రిటిష్ వారికి, డచ్ వారికి. ఈ యుద్ధం ద్వారా డచ్ వారు ఇండియాను వదిలేసి ఓడిపోతారు. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారి చేతిలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిపోతారు, ఇండోనేషియాకి వెళ్తారు. అంటే అందుకే ఇండోనేషియాని ఏమని పిలుస్తారంటే డచ్ ఈస్ట్ ఇండియా అని పిలుస్తారు. డచ్ ఈస్ట్ ఇండియా అని సో పిలవడం జరుగుతుంది ఇండోనేషియా దేశాన్ని. ఇండోనేషియా ఎందుకంటే సో ఈ యొక్క మనకి డచ్ వారు పరిపాలించారు కాబట్టి సో ఈ విధంగా దీన్ని పిలవడం జరుగుతూ ఉంటుంది. రైట్, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. ఫస్ట్ ఇది ఏ ఊరయ్యా యాక్చువల్ గా డచ్ వారు ఎక్కడ అంటే స్థావరం ఏర్పాటు చేసుకునేది మచిలీపట్నం. రెండోది పులికాటు. మూడోది నాగపట్నంగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ఏం చెప్పుకున్నాము? సో ఫస్ట్ సారిగా ఇల్లు ఏపీకి రావడం జరిగింది. ఇండియాలో రెండో వారు మచిలీపట్నానికి వచ్చారు. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉన్నారు. జహంగీర్ పర్మిషన్ తీసుకొని నిర్ణయాలు ముద్రించుకున్నారు. సో అంబయానా మరణకాండ అనేది జరుగుతుంది ఇండోనేషియాలో. దాని కారణంగా ఈ యొక్క బ్రిటిష్ వారు ఈయనను బెడేరా లేదా చిన్సూరా యుద్ధంలో ఓడించేసి అక్కడికే పంపించేస్తారు ఇండోనేషియాకి. రైట్, క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, ఆంగ్లంలో మొదటి డిక్షనరీ ప్రచురించబడిన సంవత్సరం ఎప్పుడు? ఆంగ్లంలో ఎప్పుడు మొదటి డిక్షనరీ అనేది ప్రచురించబడింది? 1604, 8, 9 అంటే 1609లో మొట్టమొదటిసారిగా ఆంగ్లంలో సో డిక్షనరీ అనేది ప్రచురించబడడం జరిగింది. క్లియర్ గా డన్. ఉద్యోగ బృందాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది ఎవరు? రైట్, సో అంటే సివిల్ సర్వీస్ అనే దాన్ని అమల్లోకి తీసుకొని వచ్చింది ఎవరయ్యా అంటే లార్డ్ కారన్ వాలిస్. ఈ కారన్ వాలిస్ అనే వ్యక్తి సివిల్ సర్వీస్ ని అమల్లోకి తీసుకురాగా సో గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్ గా మంచిగా మనకు తీసుకొని వచ్చింది ఎవరయ్యా అంటే వారిని హెస్టింగ్ అనే వ్యక్తి పునాదులు వేస్తాడు. ఈయన మంచిగా అమలు చేయడం జరుగుతుంది. సో ఎవరు? కారన్ వాలిస్. పునాదులు వేసింది సివిల్ సర్వీస్ కి ఎవరయ్యా అంటే వారిని హెస్టింగ్ కాగా సో దాన్ని అమలు చేసింది ఎవరయ్యా అంటే కారన్ వాలిస్ గా చెప్పడం జరుగుతుంది. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఎవరు ప్రారంభించారు? ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని ఎవరు ప్రారంభించారు అంటే కోల్బర్ట్ అనే వ్యక్తి ప్రారంభించడం జరిగింది. ఒక మాట చెప్పాలి, ఇండియాకు వచ్చిన మొట్టమొదటి వారు ఎవరయ్యా అంటే పోర్చుగీస్ వారు. రెండో వారు ఎవరంటే డచ్ వారు. మూడో వారు ఎవరయ్యా అంటే బ్రిటిష్ వారు. నాలుగో వారు ఎవరంటే డెన్మార్క్ వారు. చిట్ట చివరిగా వచ్చింది ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వారు. చిట్ట చివరిగా వచ్చింది ఎవరండి? ఫ్రెంచ్ వారు. కాబట్టి మీరందరూ కూడా గమనించుకోగలగాలి.
ఫస్ట్గా వచ్చింది పోర్చుగీస్, రెండుగా వచ్చింది డచ్, మూడుగా వచ్చింది బ్రిటిష్, 4 వచ్చింది డెన్మార్క్, 5 వచ్చింది ఫ్రెంచ్. ఆ ఫ్రెంచ్ యొక్క కంపెనీ స్టార్ట్ చేసిన వాడు ఎవరంటే కోల్బర్ట్ గా చెప్పడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు చూసుకున్నట్లయితే మనం ఒక్కసారి ఫ్రెంచ్ వారి గురించి జాగ్రత్తగా గమనించుకుందాం. రైట్. ఫ్రెంచ్ వారి గురించి చెప్పబోతున్నాను. మీరందరూ కూడా గమనించుకోగలగాలి ఫ్రెంచ్ వారి గురించి. ఫ్రెంచ్ వారు ఈ ఫ్రెంచ్ వారు 1664లో కంపెనీ స్టార్ట్ చేసిన వారు. 16 లూయిస్ కాలంలో కోల్బర్ట్ కోల్బర్ట్ అది చెప్పినాం కూడా, ఈ కోల్బర్టే కంపెనీ స్టార్ట్ చేసినాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫ్రెంచ్ వారు మొట్టమొదటిసారిగా మనకి ఎక్కడికి వచ్చారు భారతదేశంలో అంటే సూరత్ అనే ప్రాంతానికి రావడం జరిగింది. కారన్ అనే వ్యక్తి రావడం జరిగింది. కారన్ అనే వ్యక్తి. రైట్. కారన్ అనే వ్యక్తి స్టార్ట్ చేసిందేమో కోల్బర్ట్, వచ్చింది ఎక్కడికి వచ్చారు వీళ్ళు ఫ్రెంచ్ వారు? సూరత్కి రావడం జరిగింది. భారతదేశానికి వచ్చిన చిట్ట చివరైన ఫ్రెంచ్ వారు సూరత్కి రావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. సో మళ్ళీ తర్వాత మచిలీపట్నానికి రావడం జరిగింది. మచిలీపట్నానికి అంటే వీళ్ళు ఫస్ట్ స్థావరం ఏది అంటే సూరత్ అని గుర్తుపెట్టుకోనండి. చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. సో అయితే ఫ్రెంచ్ యొక్క మొట్టమొదటి గవర్నర్ ఎవరయ్యా అంటే సో గుర్తుపెట్టుకోవాలి ఫ్రాంకోయిస్ మార్టిన్. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి ఫ్రెంచ్ యొక్క మొట్టమొదటి గవర్నర్ గా మనం చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి ఏం చేశాడో చూడండి. రైట్. ఒక రాజు దగ్గర నుండి సో ఈ యొక్క షేర్ఖాన్ లోడి అనే ఉంటాడు, ఆర్కాట్ యొక్క పాలకుడు. ఈ ఆర్కాట్ పాలకుడైన షేర్ఖాన్ లోడి నుండి వాలి కొండాపురాన్ని కొనుక్కొని దాన్ని ఒక నగరంగా డెవలప్ చేస్తాడు. డెవలప్ గా చేసి ఈ వాలి కొండాపురాన్ని పాండిచ్చేరి అనే పేరు పెట్టడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి. రైట్. ఫ్రెంచ్ వారు 1664 సంవత్సరంలో కంపెనీ స్టార్ట్ చేసింది కోల్బర్ట్ కాగా, ఆ తర్వాత సూరత్కి వచ్చింది కారన్ కాగా, ఆ తర్వాత మచిలీపట్నానికి వస్తారు. తర్వాత ఫ్రెంచ్ గవర్నర్ జనరల్ మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఫ్రాన్సోయిస్ మార్టిన్ అని చెప్తున్నాం. ఈ ఫ్రాన్సోయిస్ మార్టిన్ అనే వ్యక్తి ఆర్కాట్ పాలకుడైన షేర్ఖాన్ లోడి నుండి సో వాలి కొండాపురాన్ని ఆక్రమించుకుంటాడు. సో ఈ వాలి కొండాపురమే తదుపరి పాండిచ్చేరిగా మారడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రెంచ్ వారు అనే వాళ్ళు మనకి రావడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియాకు వచ్చిన తొలి విదేశీయులు. ఇండియాకు వచ్చిన మొట్టమొదటి విదేశీయులు మీకు చెప్పినాం. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్ వారు, పోర్చుగీస్ తర్వాత డచ్ వచ్చిన తర్వాత బ్రిటిష్ వచ్చిన తర్వాత డెన్మార్క్ వాళ్ళు వచ్చిన తర్వాత ఫ్రెంచ్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. చివరిగా వచ్చింది ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వారు అని చెప్పేసి మనం ఆర్డర్ లో కూడా చెప్పుకోగలగాలి. రైట్. క్లియర్ గా డన్. సో ఈ ఈ యొక్క సరిగా జతపరచండి అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ పోర్ట్ విలియం కళాశాల ఎప్పుడు స్టార్ట్ చేసినారయ్యా అంటే సో మనకి 1800 సంవత్సరంలో కలకత్తాలో. రైట్. ఇది 1806లో ఈస్ట్ ఇండియా కాలేజీ. రైటే. 1813లో చార్టర్ చట్టం. రైటే. 1833లో మనకి వచ్చింది ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ కాదు, అది 1935 సంవత్సరంలో ఇండియన్ కౌన్సిల్ యాక్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే భారత ప్రభుత్వ చట్టం అనేది 1935 సంవత్సరంలో వస్తుంది తప్ప 1833లో వచ్చేది కూడా చార్టర్ చట్టమే. కాబట్టి ఇది రాంగ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. 1800 సంవత్సరంలో పోర్ట్ విలియం కళాశాల, ఈస్ట్ ఇండియా కాలేజీ 1806లో రావడం జరుగుతుంది. మిత్రులారా, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. రైట్. భారతదేశానికి మొదటి పొగాకు తెచ్చిన వారు ఎవరు? సో పోర్చుగీస్ వారు. ఈ పోర్చుగీస్ వారు సో మనకి మొదటిగా పొగాకు తీసుకురావడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. రైట్. క్లియర్ గా
ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారు గెలవడానికి గల క్రింది వాటిలో కారణాలు ఏమిటి? సో ఫ్రెంచ్ వారి పైన సో గుర్తుపెట్టుకున్నాలి, ఈ ఫ్రెంచ్ వారు అనే వాళ్ళని కేవలము పాండిచ్చేరికే పరిమితం చేస్తారు బ్రిటిష్ వారు. ఆఫ్టర్ కర్ణాటక యుద్ధాల తర్వాత, కర్ణాటక వార్స్ జరిగిన తర్వాత, ఈ కర్ణాటక వార్లు జరిగిన తర్వాత, కర్ణాటక యుద్ధాలు జరిగిన తర్వాత సో ఈ ఫ్రెంచ్ వారిపై బ్రిటిష్ వారు గెలవడానికి గల కారణాలు ఏమిటి అంటే, ఒకటి వాళ్ళ దగ్గర నావికా దళం ఉండడం, ఆర్థిక సహకారం ఉండడం, హోమ్ గవర్నమెంట్ అనేది బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉండడం. అంటే వాళ్ళ దగ్గర నావికా దళము, బలమైన ఆర్థిక శక్తి మరియు సో పూర్తి బ్రిటిష్ వారి యొక్క పూర్తి యొక్క మనకి సో వాళ్ళకి ఉండడం వలన పైవన్నీ కారణాల వలన ఫ్రెంచ్ వారి పైన సో మనకి సో బ్రిటిష్ వారు గెలవడం జరిగింది మిత్రులారా. రైట్. వాస్కోడి గామా కలికట్టుకు చేరిన రోజు. రైట్. వాస్కోడి గామా సో కలికట్టుకు చేరిన రోజు ఎప్పుడయ్యా అంటే మీ అందరికీ చెప్పాలి, 1498 మే 17వ తేదీన సో కలికట్టుకు చేరడం జరుగుతుంది వాస్కోడి గామా. రైట్. సో ఈ వాస్కోడి గామా సో మన ఇండియాకి రావడానికి సౌత్ గాబ్రియల్ అనే ఒక పడవను వాడడం జరిగింది. వాడాడు. ఈ వాస్కోడి గామా గుర్తుపెట్టుకోవాలి, మన ఇండియాకి రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు, ఆయన పేరు అబ్దుల్. గుర్తుపెట్టుకోవాలి, అబ్దుల్ ఎవరండి? చూడండి ఫ్రెండ్స్, వాస్కోడి గామా, ఈ వాస్కోడి గామా మన పోర్చుగీస్ నుంచి 4వ వ్యక్తి. ఇతను వాడిన పడవ పేరు సౌత్ గాబ్రియల్. వాస్కోడి గామా వాడిన పడవ పేరు ఏం పేరంటే సౌత్ గాబ్రియల్ అనే దాంట్లో రావడం జరిగింది. రైట్. ఎప్పుడు వచ్చాడయ్యా అంటే గుర్తుపెట్టుకోవాలి, అతని పేరు మనకి ఇండియాకి రావడానికి ఒక గుజరాత్ వ్యాపారి సో సహాయం చేస్తాడు. అతని పేరే అబ్దుల్ మజీద్. సో కేరళలోనే కాలికాట్ అనే ప్రాంతానికి 1498 మే 17వ తేదీన రావడం జరిగింది. అప్పుడు కేరళలో రాజు పేరు ఏం పేరంటే జామడిన్ లేదా రాజా విక్రవేంద్ర వర్మ. సో ఈయన వచ్చే నాటికి ఎవరయ్యా అంటే రాజా విక్రవేంద్ర వర్మ. అదే ఢిల్లీ ప్రాంతంలో రాజు ఎవరయ్యా అంటే సికిందర్ లోడి. వాస్కోడి గామా ఢిల్లీ ప్రాంతానికి ఈ యొక్క మనకి ఇండియాకి వచ్చే తల్లికల్లా సో కేరళలో రాజు జామిరిన్, ఢిల్లీలో సికిందర్ లోడి, మన ఏపీలో ఇమ్మడి నరసింహారాయలు, విజయనగర సామ్రాజ్యానికి సంబంధించిన సాలువ వంశానికి సంబంధించిన సో ఇతను సో మనకి చెప్పడం జరుగుతుంది, ఇమ్మడి నరసింహారాయలుగా మనము చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాస్కోడి గామా వచ్చి మళ్ళీ సో గుర్తుపెట్టుకోవాలి, చివరిగా ఇతను 1500 సో గుర్తుపెట్టుకోవాలి 1524 డిసెంబర్ 24వ తేదీన వాస్కోడి గామా చనిపోతే ఆయన యొక్క గుర్తుపెట్టుకోవాల సమాధి అనేది సో గోవాలో ఉంది ఆయన యొక్క సమాధి. రైట్. ఇది మీరందరూ మలేరియా వ్యాధితో చనిపోతాడు వాస్కోడి గామా. మన ఇండియాకి వచ్చింది మళ్ళీ రెండోసారి వచ్చిన తర్వాత మలేరియా వ్యాధితో చనిపోవడం జరుగుతుంది. ఆయన సమాధి ఎక్కడుందంటే గోవాలో ఉంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలిసిపెట్టుకుంటున్నాం. రైట్. స్వతంత్రం పూర్వం భారతదేశానికి వచ్చిన సో చివరిగా యూరోపియన్స్ మన స్వతంత్ర పూర్వం ఇండియాకి వచ్చింది ఎవరయ్యా అంటే ఫ్రెంచ్ వారు. ఇప్పుడే చెప్పుకున్నాం ఎప్పుడు వచ్చారు ఏమిటి అనేది జాగ్రత్తగా గమనించుకుందాం. రైట్. ఒకసారి ఒక పట్టిక చూద్దాం ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే పట్టికలో మనం క్లియర్ గా చెప్పినాం. రైట్. గుర్తుపెట్టుకోనండి. రైట్. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియాకి వచ్చింది ఎవరయ్యా అంటే పోర్చుగీస్, సెకండ్ డచ్, థర్డ్ బ్రిటిష్, 4 డెన్మార్క్, 5 ఫ్రెంచ్. అయితే వాళ్ళు వచ్చిన సంవత్సరాలు చూడండి. రైట్. సో ఎప్పుడు కంపెనీ స్టార్ట్ చేశారు, ఎప్పుడు వాళ్ళు సో వచ్చినారు అనేది చూస్తే జాగ్రత్తగా గమనించుకోగలదండి ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్. క్లియర్ గా సో 1503లో వచ్చారు ఫస్ట్ సారిగా వీళ్ళు. యాక్చువల్గా 1498లో వాస్కోడి గామా, కాకపోతే వీళ్ళ పరిపాలన 1503లో స్టార్ట్ అయింది. రైట్. కొచ్చిన్ ప్లేస్ ఎక్కడ అంటే
గుర్తుపెట్టుకోవాలి. కొచ్చిన్ మొట్టమొదటిసారిగా వచ్చింది కొచ్చిన్కి. సో ఇక్కడ చూస్తే వాళ్ళు జాగ్రత్తగా మనం మాట్లాడుకుంటున్నాం. సో ఎగ్జామ్ ఓరియంటినందు మనం అందరం కూడా తెలియపరచుకోవాలి. ఏమిటో చూడండి, ప్రధాన స్థావరం ఏమిటి అంటే వీళ్ళకు సో గోవా ఇలా ప్రధాన స్థావరం. వీళ్ళొచ్చింది మొట్టమొదటిసారిగా కొచ్చిన్‌లో వ్యాపారం చేసుకోవడం ఫస్ట్ స్టార్ట్ చేశారు. డచ్ వారు మొట్టమొదటిసారిగా మచిలీపట్నానికి రావడం జరిగింది. బ్రిటిష్ వారు సూరత్‌కొచ్చారు. ఆ తర్వాత డెన్మార్క్ వారు ట్రావెన్‌కోర్. సో మళ్ళీ తర్వాత సూరత్‌కి రావడం జరిగింది ఫ్రెంచ్ వారు. గుర్తుపెట్టుకోవాలి. అవసరం లేదులెండి. ఇది మెయిన్‌గా గుర్తుపెట్టుకోనండి. యెస్. సో బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా తన వ్యాపార స్థావరం ఎక్కడ? సూరత్. సో ఫ్రెంచ్ వారు ఎక్కడ? సూరతే. డెన్మార్క్ వాళ్ళెంత? ట్రావెన్‌కోర్. సో డచ్ వారు ఎక్కడ? మచిలీపట్నం. పోర్చుగీస్ వారు ఎక్కడ? కొచ్చిన్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం ఫ్రెండ్స్. రైట్. పదహారు వందల పదకొండులో జనవరిలో జనవరిలో ఇంగ్లీష్ కంపెనీ నౌక సో గ్లోబ్ ఎక్కడికి చేరింది? రైట్. సో యాక్చువల్‌గా వీళ్ళు సో 1600 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ స్టార్ట్ చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీని బ్రిటిష్ వారు 1600 సంవత్సరంలో స్టార్ట్ చేయగా సో గుర్తుపెట్టుకోండి. సో ఈ యొక్క మనకి ఈ ఈస్ట్ ఇండియా కంపెనీని స్టార్ట్ చేయగా 1600 సంవత్సరంలో అక్బరు అప్పుడు అక్బర్ గారు ఉంటారు. అక్బర్ గారు ఉంటారు. సో రైట్. 1611 సంవత్సరంలో ఈ బ్రిటిష్ వారి యొక్క నౌక గ్లోబ్ అనేది ఎక్కడికొచ్చింది అంటే మన మచిలీపట్నానికి రావడం జరిగింది. రైట్. 1668లో సో ఫ్రెంచ్ వారు మొట్టమొదటిసారిగా ఎక్కడ తన యొక్క స్థావరాలను ఏర్పాటు చేసుకున్నారు? ఫ్రెంచ్ వారు. ఫ్రెంచ్ వారు ఎక్కడ ఏర్పాటు చేసుకున్నారంటే సూరత్‌లో ఏర్పాటు చేసుకున్నారు. చెప్పడం జరిగింది. మచిలీపట్నంలో అయితే డచ్ వారు. రైట్. ఈస్ట్ ఇండియా కంపెనీ మొట్టమొదటి గవర్నర్ ఎవరు? ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 సంవత్సరంలో స్టార్ట్ చేశారు. దాని మొట్టమొదటి గవర్నర్ ఎవరయ్యా అంటే ఫ్రాన్సిస్ డ్రేక్. ఈ ఫ్రాన్సిస్ డ్రేక్ అనే వ్యక్తి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొట్టమొదటి గవర్నర్‌గా చెప్పడం జరుగుతుంది మిత్రులారా. రైట్. క్లియర్‌గా. నెక్స్ట్ వన్ గాని చూస్తే యెస్. ఈ డానిష్ అంటే డెన్మార్క్ వాళ్ళు ఎప్పుడు కంపెనీని స్టార్ట్ చేశారు అని క్వశ్చన్ అడుగుతున్నారు. డెన్మార్క్ వారు సో ఎప్పుడు కంపెనీని ప్రారంభించారంటే 1616లో కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. సో ఎక్కడయ్యా అంటే ట్రావెన్‌కోర్ వీళ్ళ యొక్క సో స్థావరంగా మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది. రైట్. డయ్యిలో కర్మాగారానికి పోర్చుగీస్ వారికి అనుమతం పొందారు. ఎవరి యొక్క ఈ డయ్యూ డామ్ అనే ప్రాంతంలో పోర్చుగీస్ వారు ఎవరి అనుమతి పొంది మనకి ఆ డయ్యూ ప్రాంతంలో కర్మాగారం యొక్క నిర్మాణంలో అంటే మహమ్మద్ షా యొక్క అనుమతి పొంది వీరు సో డయ్యూ ప్రాంతంలో మనకి చేర్చుకోవడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా. క్లియర్‌గా. బోయర్స్ అంటే ఎవరు? బోయర్స్ అనగా బోయర్స్ అనగా ఎవరు? బోయర్స్ అంటే ఏమిటి అంటే బోయర్స్ అనగా డచ్ వారిని మనం బోయర్స్‌గా పిలవడం జరుగుతుంది. బోయర్స్ అనగా సో మనము డచ్ వారినిగా పిలవడం జరుగుతుంటుంది. క్లియర్? సో ఇప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ తన తొలి ఫ్యాక్టరీని ఎక్కడ నిలబెట్టింది అంటే బ్రిటిష్ వారు తన మొట్టమొదటి స్థావరం ఏమిటి అంటే సో సూరత్. తన మొట్టమొదటి స్థావరం ఏమిటి అంటే సూరత్ అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరుచుకుంటున్నాం మిత్రులారా. సూరత్. రైట్. పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించిన వాడు ఎవరు? సో ఈ యొక్క బ్రిటిష్ సంబంధించిన వ్యక్తి సో 1612లో సో మనకి పోర్చుగీస్ వారిని సూరత్ వద్ద ఓడించిన వాడు ఎవరయ్యా అంటే థామస్ బెస్ట్ అనే వ్యక్తి ఓడించడం జరిగింది పోర్చుగీస్ వారిని. రైట్. క్లియర్‌గా.
సో నీలినీటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? బ్లూ వాటర్ పాలసీని ప్రవేశపెట్టిన సో యొక్క పోర్చుగీస్ యొక్క వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ డి అల్మిడా. సో దీన్ని రద్దు చేసింది, నీలినీటి సిద్ధాంతాన్ని రద్దు చేసింది ఆల్బుక్లర్క్. ఆల్బుక్లర్క్ అనే వ్యక్తి రద్దు చేయడం జరిగింది. గొప్పవాడు, పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ కల్లా గొప్పవాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. సో ఈ ఆల్బుక్లర్క్ నీటి సిద్ధాంతము అంటే కేవలం సముద్రాలపైనే ఆధిపత్యం కొనసాగించమని చెప్పాడు. సముద్రాలపైనే ఆధిపత్యం కొనసాగించమని చెప్పిన వ్యక్తి ఎవరయ్యా అంటే సో మనకి సో ఈ యొక్క ఫ్రాన్సిస్ డి అల్మిడా ఏమని చెప్పాడు అంటే సముద్రాలపైనే సో అంశం అనేది కొనసాగించమన్నాడు, ఆధిపత్యం. కానీ దీన్ని రద్దు చేసింది ఎవరయ్యా అంటే ఆల్బుక్లర్క్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా. రైట్, క్లియర్ గా. భారతదేశంలో జరిగిన సో గుర్తుపెట్టుకుండాలి, యుద్ధాలని వరుస క్రమంలో అమర్చండి అంటున్నారు. రైట్. సో ఈ అంబర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్లాసీ యుద్ధం, వందవాసి యుద్ధం, బాక్సార్ యుద్ధం. అంబర్ యుద్ధం భారతదేశంలో జరిగిన యుద్ధాలు, బ్రిటిష్ వారిలో జరిగిన యుద్ధాలు. అంబయాన మరణకాండ 1623, ప్లాసీ యుద్ధము 1757, వందవాసి యుద్ధము 1760, బాక్సార్ యుద్ధము 1764. ఇలా ఈ యుద్ధాలు అనేవి జరిగినాయి. 1663లో అంబయాన మరణకాండ, 1757లో ప్లాసీ యుద్ధం, 1760లో వందవాసి యుద్ధం, 1764వ సంవత్సరంలో బాక్సార్ యుద్ధం. ఇలా ఈ యుద్ధాలు వరుస క్రమంలో జరగడం జరిగింది. అదే వరుస క్రమంలో అమర్చమన్నాడు, ఆ వరుస క్రమంలోనే అమర్చడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. రైట్. బ్రిటిష్ వారి యొక్క స్థావరాలని కాలక్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ వచ్చింది సూరత్ నుంచి మళ్ళీ వచ్చిన వారు ఏమిటి అంటే జాగ్రత్తగా మచిలీపట్నం రావాలా. మచిలీపట్నం నుంచి అనుకోండి మన ఏపీలో పులికాట్, మచిలీపట్నం యాక్చువల్గా. సో కాబట్టి పులికాట్, ఆ తర్వాత మచిలీపట్నం తర్వాత సో పులికాట్, బాలాసోర్ ఈ యొక్క ఒడిశాలో ఉండే బాలాసోర్, ఆ తర్వాత మద్రాస్, ఆ తర్వాత హూగ్లీ. ఇంపార్టెంట్ మిత్రులారా, చాలా జాగ్రత్తగా గమనించుకోగలగండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. బ్రిటిష్ వారి యొక్క స్థావరాలని కాలక్రమంలో అమర్చండి అంటే ఫస్ట్ వన్ సూరత్, నెక్స్ట్ వన్ పులికాట్, నెక్స్ట్ వన్ బాలాసర్, నెక్స్ట్ వన్ మద్రాసు, తర్వాత హుగ్లీ. ఎస్. క్రింది వాటిలో ఏది సత్యము? భారత్కు వచ్చిన తొలి ఐరోపా వారు డచ్ వారు కాదండి, పోర్చుగీస్ వారు ఫస్ట్ వచ్చారు, డచ్ వారు సెకండ్ వచ్చారు. ఆంధ్రాకు వచ్చిన తొలి యూరోపీ వాళ్ళు ఫ్రెంచ్ వారు అంటున్నారు, తప్పండి. ఆంధ్రాకు వచ్చింది మొట్టమొదటిసారిగా డచ్ వారు అండి. రైట్. భారత్ నుంచి వెళ్ళిన చివరి బ్రిటిష్ వారు, భారత్ నుంచి వెళ్ళిన చివరిగా పోర్చుగీస్ వారు అండి. వచ్చింది వాళ్ళే ఫస్ట్ ఇండియాకి, పోయింది కూడా వాళ్ళే చివరిగా 1961వ సంవత్సరంలో. భారత్ నుంచి వెళ్ళిన చివరి యూరోపియన్స్ పోర్చుగీస్ వారు 1961వ సంవత్సరంలో వెళ్ళడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి ఇటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా. ఎస్. పోర్చుగీస్ వారు ఎప్పుడు వచ్చారు? సో ఎప్పుడు వచ్చారు పోర్చుగీస్ వారు? 1498లో వాస్కో డి గామా. బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు? సో డచ్ వారు ఎప్పుడు వచ్చారు? బ్రిటిష్ వారు తన కంపెనీని, సో గుర్తుపెట్టుకోనండి, బ్రిటిష్ వారు తన కంపెనీని 1600 సంవత్సరంలోనే, పోర్చుగీస్ వారు 1498లో, బ్రిటిష్ వారు తన కంపెనీని 1600 సంవత్సరంలో, డచ్ వారు తన కంపెనీని 1602లో, ఫ్రెంచ్ వారు 1664లో. కాబట్టి మీరందరూ కూడా వాళ్ళు స్టార్ట్ చేసిన కంపెనీస్ ఎప్పుడయ్యా అంటే పోర్చుగీస్ వారు 1498 కాగా, ఫ్రెంచ్ వారు వచ్చేసి 1664 కాగా, బ్రిటిష్ వారు 1600 కాగా, డచ్ వారు 1602లో అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం.
100వ వార్ష యుద్ధం 1760లో ఎవరెవరికి మధ్య జరిగింది? 100వ వార్ష యుద్ధం ఎవరెవరికి మధ్య 1760లో జరిగిందంటే మీ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. సో మనందరికీ తెలుసు ఫ్రెంచ్ వర్సెస్ బ్రిటిష్ వారికి మధ్య జరిగింది. 100వ వార్ష యుద్ధము ఫ్రెంచ్ మరియు బ్రిటిష్ వారికి మధ్య జరగడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం, రైట్? క్లియర్ గా. గ్లోబ్ నౌక గ్లోబ్ నౌక ఎప్పుడొచ్చింది? 1611వ సంవత్సరంలో బ్రిటిష్ వారు గ్లోబ్ నౌక ద్వారా వస్తాడు. కెప్టెన్ హిప్సన్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. వచ్చిన వ్యక్తి ఎవరంటే కెప్టెన్ హిప్పన్స్. ఈ కెప్టెన్ హిప్పన్స్ అనే వ్యక్తి 1611వ సంవత్సరంలో రావడం జరుగుతుంది. అప్పుడు గోల్కొండ పాలకుడు ఎవరంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా. అప్పుడు గోల్కొండ పాలకుడు ఎవరయ్యా అంటే మహమ్మద్ కులీ కుతుబ్ షా, రైట్? డచ్ వారు వచ్చినప్పుడు కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షానే. ఈ బ్రిటిష్ వారు గ్లోబ్ నౌక వచ్చినప్పుడు కూడా మహమ్మద్ కులీ కుతుబ్ షానే, రైట్? క్లియర్ గా. ఎస్, బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా నిర్మించిన కోట ఏమిటి? రైట్, మొట్టమొదటిసారిగా సెయింట్ జార్జ్ కోట 1640 సంవత్సరంలో మనకి మద్రాసులో నిర్మించడం జరుగుతుంది, రైట్? మద్రాసులో వెరీ వెరీ ఇంపార్టెంట్. మద్రాసులో భారతదేశంలో బ్రిటిష్ వారు నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ జార్జ్. బ్రిటిష్ వారికి బంగారా ఫర్మానాన్ని ఇచ్చిన మొఘల చక్రవర్తి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. బ్రిటిష్ వారికి బంగారా ఫర్మానాన్ని జారీ చేసిన మొఘల చక్రవర్తి ఎవరయ్యా అంటే బంగారా యొక్క పరిమాణాన్ని జారీ చేసింది ఫరక్ సియర్ గారు. ఫరక్ సియర్ గారు బ్రిటిష్ వారికి ఈ యొక్క బంగారు యొక్క పరిమాణాన్ని జారీ చేయడం జరిగింది అని చెప్పేసి మనం అందరం కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో, రైట్? చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. గుర్తుపెట్టుకోవాలి, ఈస్ట్ ఇండియా కంపెనీ రాయబారి 1608వ సంవత్సరంలో జహంగీర్ ఆస్థానానికి వెళ్ళాడు. ఎవరయ్యా అంటే ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించి ఎవరయ్యా పోయింది మొట్టమొదటిసారిగా అంటే కెప్టెన్ విలియం హక్కిన్స్. కెప్టెన్ విలియం హక్కిన్స్ 1608లో జహంగీర్ ఆస్థానానికి పోతే జహంగీర్ పర్మిషన్ ఇవ్వలేదు. కారణం ఏమిటి అంటే జహంగీర్ ఆస్థానంలో పోర్చుగీస్ వాళ్ళ యొక్క ఆధిపత్యం ఉంది. పోర్చుగీస్ వారి యొక్క ఆధిపత్యం ఉండడం వలన ఫ్రెండ్స్ జహంగీర్ దగ్గరికి బ్రిటిష్ వారిలో మొట్టమొదటి వ్యక్తి కెప్టెన్ విలియం హక్కిన్స్ పోయినప్పుడు జహంగీర్ ఆస్థానానికి వెళ్ళినప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు ఫ్రెండ్స్, పర్మిషన్ ఇవ్వలేదు. అంటే మీ అందరు కూడా గమనించగలగాలి, మొట్టమొదటిసారిగా జహంగీర్ యొక్క ఆస్థానానికి వెళ్ళింది ఎవరయ్యా అంటే కెప్టెన్ విలియం హక్కిన్స్. అప్పుడు పర్మిషన్ ఇవ్వలేదు. అయితే 1611వ సంవత్సరంలో మళ్ళీ మనకి సర్ థామస్ రో అనే వ్యక్తి వెళ్తాడు. అప్పుడు పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. రైట్? క్లియర్ గా గుర్తుపెట్టుకోనండి. వాస్కోడి గామా భారతదేశానికి సముద్ర మార్గం ద్వారా ఎప్పుడు ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం, 1498 మే 17. పోర్చుగీస్ వారు వివాహ సందర్భంగా బ్రిటిష్ రాజు చార్లెస్ టూకి అంటే పోర్చుగీస్ వారికి ఈ యొక్క మనకి చార్లెస్ టూకి మరియు కేథరిన్, ఈ కేథరిన్ అనే ఆవిడికి మనకి మ్యారేజ్ జరుగుతుంది. ఈ పోర్చుగీస్ కి సంబంధించిన అమ్మాయి కేథరిన్, ఈ కేథరిన్ కి చార్లెస్ టూకి మ్యారేజ్ అవుతుంది. ఆ యొక్క మ్యారేజ్ సందర్భంగా పోర్చుగీస్ వారు బ్రిటిష్ వారికి సెయింట్ ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. మనకి జాగ్రత్తగా గమనించుకోవాలి, సెయింట్ డేవిడ్ కోట అనేది రావడం జరుగుతుంది. ముంబైలో సెయింట్ డేవిడ్ కోట అనేది రావడం జరుగుతుంది. బ్రిటిష్ వారు మొట్టమొదటిసారిగా స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం, స్థావరం 1608లో సూరత్ లో ఏర్పాటు చేస్తారు. మొట్టమొదటిసారిగా ఎక్కడ ఫ్రెండ్స్? సూరత్ లో ఏర్పాటు చేస్తారు. అప్పుడే జహంగీర్ ఆస్థానానికి పోయేది
ఈ యొక్క మనకి విలియం హక్కిన్స్ పర్మిషన్ ఇవ్వడు. కానీ 1611లో సర్ థామస్ మన్రో వెళ్ళిన తర్వాత పర్మిషన్ వస్తది. కానీ 1608లోనే సూరత్‌లో వీళ్ళు మొట్టమొదటి స్థావరాన్ని ఏర్పాటు చేస్తారు. వాళ్ళు కొండాపురాన్ని నిర్మించింది ఎవరు? చెప్పడం జరిగింది. మీకు మీ అందరికీ చెప్పడం జరిగింది. షేర్ ఖాన్ లోడీ నుంచి మనకి షేర్ ఖాన్ లోడీ నుంచి కొనుగోలు చేసి, ఈ వాలి కొండాపురాన్ని కొనుగోలు చేసి ఫ్రెంచ్ వ్యక్తి నిర్మిస్తాడు. ఆయన పేరే ఫ్రాంకోయిస్ మార్టిన్. ఆయన పేరే ఫ్రాంకోయిస్ మార్టిన్‌గా చెప్పడం జరుగుతుంటుంది. క్లియర్‌గా ఈ క్రింది వానిలో ఎవరు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చివరి వరకు పోరాటం చేశారు? ఈ యొక్క ఇంపార్టెంట్. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా చిట్ట చివరి వరకు పోరాటం చేసిన వారు ఎవరయ్యా అంటే సిక్కులు అనేవారు రంజిత్ సింగ్ కావచ్చు. మనకి వీళ్ళందరూ కూడా మనకి చేయడం జరిగింది. రైట్ ఫ్రెండ్స్. రైట్. ఆంగ్లేయులు 1611 సంవత్సరంలో గ్లోబ్ తీసుకొని వచ్చినారు. గ్లోబ్ అనే నౌక ఎవరు తీసుకొని వచ్చారు? ఆల్రెడీ చెప్తున్నా 1611 కెప్టెన్ ఇప్పన్స్ అని. ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి లక్ష్యం 1600 సంవత్సరంలో అక్బర్ కాలంలో స్టార్ట్ చేసిన ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క మొదటి లక్ష్యం వ్యాపారం. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది? ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరుగుతుందో బొబ్బిలి యుద్ధం కూడా అప్పుడే జరుగుతుంది. ప్లాసీ యుద్ధము 1757లో జరిగింది. అప్పుడే మనకి బొబ్బిలి యుద్ధం కూడా జరిగింది. మూడో పానిపట్టు యుద్ధం భారతదేశపు గుర్తుపెట్టుకోండి. మూడో పానిపట్టు యుద్ధం భారతదేశపు మొఘల సామ్రాట్గా గుర్తించబడిన క్రింది వానిలో ఎవరు? మూడో పానిపట్టు యుద్ధం గుర్తుపెట్టుకోవాలి. మనకి ఎవరు 1761 సంవత్సరంలో ఈ మూడో పానిపట్టు యుద్ధం అనేది జరుగుతుంది. మూడో పానిపట్టు యుద్ధం 1761లో. రైట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమిటి అంటే మూడో పానిపట్టు యుద్ధానికంటే ముందు ఫస్ట్ పానిపట్టు యుద్ధం 1526లో, రెండో పానిపట్టు యుద్ధం 1556లో, మూడో పానిపట్టు యుద్ధం 1761లో. మీకు ఆల్రెడీ మొఘల్ చక్రవర్తులు చెప్పేటప్పుడు చెప్పింటాను. 1761 సంవత్సరంలో ఈ మరాఠులు వర్సెస్ గుర్తుపెట్టుకోవాలి అహ్మద్ షా మధ్య జరుగుతుంది. మూడో పానిపట్టు యుద్ధం మరాఠులు వర్సెస్ అహ్మద్ షా మధ్య జరగడం జరుగుతుంది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతుంది ఎగ్జామ్ ముందు. రైట్. క్లియర్ గా. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్. రైట్. క్లియర్ గా డన్. నెక్స్ట్ క్వశ్చన్ కానీ చూసినట్లయితే మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఏమిటి అంటే మనమందరం కూడా నెక్స్ట్ వన్. బ్రిటిష్ వారు ఈ యొక్క గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ భారతదేశంలో ఇంగ్లీష్ వారు లేదా బ్రిటిష్ వారు నిర్మించుకున్న మొట్టమొదటి స్థావరం ఏమిటి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. 1608 సంవత్సరంలో సూరత్లో మొట్టమొదటి స్థావరం ఏంది? ఆ తర్వాత మీ అందరికి తెలుసు పులికాటు, ఆ తర్వాత తెలుసు బాలోసర్, ఆ తర్వాత మద్రాస్, ఆ తర్వాత హుగ్లీ. ఆల్రెడీ మనం ఆర్డర్ చూసామండి, మీ అందరికీ తెలుసు. బ్రిటిష్ వారికి భారతదేశంలో పునాది వేసిన యుద్ధము బ్రిటిష్ వారికి పరిపాలనలో పునాది వేసిన యుద్ధము ప్లాసీ యుద్ధము. రైట్. చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో. మొదటి పానిపట్టు యుద్ధం 1526లో జరగగా, కాన్వాయ్ యుద్ధం 1527లో జరగగా, తల్లికోట యుద్ధం 1565లో జరగగా, ప్లాసీ యుద్ధం అనేది 1757లో జరుగుతుంది. ఈ యుద్ధం బ్రిటిష్ వారికి పునాది వేసింది. అయితే బ్రిటిష్ వారికి శాశ్వతంగా భారతదేశంలో శాశ్వత పరిపాలన కలిగించిన యుద్ధం ఏమిటి అంటే బాక్సార్ యుద్ధము అనేది బ్రిటిష్ వారికి భారతదేశంలో శాశ్వతంగా పరిపాలన అంశాన్ని కలిగించేసింది ఏమిటంటే బాక్సార్ యుద్ధము అని చెప్పేసి మాట్లాడుతున్నాం. 1764 సంవత్సరంలో ఈ బాక్సార్ యుద్ధం అనేది బ్రిటిష్ వారికి శాశ్వత పరిపాలన
మనకి ఇవ్వడం జరిగింది. పునాది వేసింది మాత్రం ప్లాసీ యుద్ధంగా మనం అందరం కూడా చెప్పుకోవడం జరుగుతుంది మిత్రులారా. రైట్, ఇంతటితో సో ఫస్ట్ యొక్క 40 క్వశ్చన్స్ మనం కంప్లీట్ చేసాం. ప్రతి ఒక్కరు కూడా హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్ యొక్క యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో రైట్, నెక్స్ట్ సెక్షన్ మళ్ళీ కంటిన్యూ అవుతాం. బ్రిటిష్ వారు భారతదేశంలో నిర్మించిన తొలి కర్మాగారం ఏంటంటే సూరత్లో. అదే బెంగాల్ ప్రాంతంలో ఎక్కడ నిర్మించారు అంటే హుగ్లీలో బెంగాల్ ప్రాంతంలో నిర్మించడం జరిగింది, హుగ్లీలో. రైట్, క్లియర్ గా. సర్ థామస్ చనిపోయిన స్థలం ఈయన. ఈ సర్ థామస్ మన్రోని వెళ్తేనే కదా. సో ఈ సర్ థామస్ మన్రో అనే వ్యక్తి మనకి రాయలసీమ యొక్క మంచిగా డెవలప్ చేశాడు. ఈ రాయలసీమ ప్రాంతాన్ని. ఈయన చనిపోయిన స్థలం ఎక్కడ అంటే పత్తికొండ. సో అనంతపురం జిల్లా పత్తికొండ దగ్గర ఈయన చనిపోవడం జరిగింది. నెక్స్ట్, చీకటి గది ఉదాంతం ఎక్కడ జరిగింది? చీకటి గది ఉదాంతం అనేది 1756 సంవత్సరంలో కలకత్తాలో చీకటి గడి యొక్క ఉదాంతాన్ని సిరాజ్ ఉద్ దౌలా అనే రాజు, సిరాజ్ ఉద్ దౌలా, ఈ సిరాజ్ ఉద్ దౌలా అనే రాజు ఈ కలకత్తా చీకటి గది ఉదాంతాన్ని చేయడం జరిగింది. బ్రిటిష్ వారిని ఇందులో బంధించడం జరుగుతుంది మిత్రులారా. రైట్, నెక్స్ట్ వన్. బెంగాల్లో అతి ముఖ్యమైన ఫ్రెంచ్ వారికి బెంగాల్లో అత్యంత ముఖ్యమైన స్థావరం ఏమిటి అంటే ఫ్రెంచ్ వారు చంద్రనాగూర్ అనేది బెంగాల్లో సో ఫ్రెంచ్ వారికి అత్యంత ముఖ్యమైన స్థావరంగా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. క్లియర్ గా. భారతదేశంలో ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం కానిది ఏది? ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం కాదు. ఇది వాళ్ళ స్థావరమే. పాండిచ్చేరి ఇది కూడా వాళ్ళ స్థావరమే. కరైకల్ వాళ్ళదే. ట్రాంకీ బార్ అనేది ఎవరిది అంటే సో మనకి డెన్మార్క్ వాళ్ళది. ట్యాంకీ బార్ ఎవరిదయ్యా స్థావరం అంటే డెన్మార్క్ వాళ్ళది. కాబట్టి ఈ 3 వాల్టియే, కానీ ఇది మాత్రం కాదు. ఈ ట్రాంకీ బార్ వచ్చేసి డెన్మార్క్ వాళ్ళదిగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. రైట్, వాస్కోడి గామా యొక్క సమాధి ఎక్కడ ఉంది? సో చనిపోయింది అతను ఎక్కడ అంటే కొచ్చిలో చనిపోయాడు. సమాధి ఉండేది గోవాలో అండి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ తప్పించాడు, గోవా. అతని యొక్క సమాధి ఉండేది గోవాలో ఉంది. రైట్ ఆన్సర్ గోవా తీసుకోవాలి. రైట్, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశంలో క్రైస్తవ మత ప్రచారం చేయుటకు విచ్చేసిన క్రైస్తవ మత ప్రచారకుడు, మొట్టమొదటిసారిగా భారతదేశానికి క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన వ్యక్తి సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్. సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఎక్కడ సమాధి ఉంది? గోవాలో. ఈ యొక్క మనకి వాస్కోడి గామా సమాధి ఎక్కడుందో ఈయనది కూడా అక్కడే ఉంది. భారతదేశంలో క్రైస్తవ మతం యొక్క ప్రచారం చేయడానికి వచ్చిన మొట్టమొదటి క్రైస్తవ మతాచార్యుడు ఎవరై అంటే సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ గా మనమందరం కూడా తెలియపరచుకుంటున్నాం. రైట్, క్లియర్ గా. వాస్కోడి గామాకి ఇండియాకి రావడానికి మడగాస్కర్ నుండి ఈ యొక్క కాలుకట్ట ఎప్పుడు వచ్చాడు వాస్కోడి గామా? 1498 మే 17వ తేదీన రావడం జరుగుతుంది. ఆ రోజు రావడానికి గల దారి చూపించిన వ్యక్తి అబ్దుల్ మజీద్. చాలా చాలా ఇంపార్టెంట్. అబ్దుల్ మజీద్ గా మనమందరం కూడా తెలియపరచుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ క్రింది వానిలో ఏ సంస్థానాన్ని బ్రిటిష్ వారు తమలో కలుపుకున్నారు? ఏ యొక్క సంస్థానాన్ని బ్రిటిష్ వారు తమలో కలుపుకున్నారు? ఇది ఈజ్ రాంగ్ క్వశ్చన్ అండి, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో సో వాణిజ్య ఒప్పందం చేసుకున్న మొట్టమొదటి దేశం అంటే భారతదేశానికి ఎవరైతే మొట్టమొదటిసారిగా వచ్చింటారో వాళ్ళే వాణిజ్య ఒప్పందం చేసుకుంటారు. కాబట్టి ఎవరు వచ్చారు మొట్టమొదటిసారిగా? పోర్చుగీస్ వారు. వాళ్ళే ఒప్పందం చేసుకోవడం జరిగింది. క్లియర్ గా. రైట్, బ్రిటిష్ వారు
వెరీ వెరీ ఇంపార్టెంట్. నిర్మించిన మొట్టమొదటి సెయింట్ జార్జ్ కోట మద్రాసులో 1640లో. 1600 ఇక మనకి 40వ సంవత్సరంలో. రైట్. తూర్పు భారతదేశంలో భారతదేశంలో బ్రిటిష్ వారి యొక్క మొదటి స్థావరం ఏమిటి? యాక్చువల్‌గా పశ్చిమ భారతదేశంలో మొట్టమొదటిది సూరత్. బ్రిటిష్ వారు ఓవరాల్‌గా మన భారతదేశంలో మొట్టమొదటి స్థావరం ఏంటంటే సూరత్. అదే తూర్పు భారతంలో మొట్టమొదటి స్థావరం ఏమిటి అంటే ఒడిషాలోని బాలాసోర్. బాలాసోర్. ఒడిషాలోని బాలాసోర్ గుర్తుపెట్టుకోండి. యెస్. పోర్చుగీస్ వారి యొక్క ప్రాబల్యానికి పునాదులు వేసింది ఎవరు? అంటే పోర్చుగల్ వారి యొక్క మనకి మంచిగా పునాదులు వేసింది ఎవరయ్యా అంటే మనకి ఎగ్జామ్‌లో ఇంపార్టెంట్ అండి. చాలా ఇంపార్టెంట్. పోర్చుగీస్ వారిలో గొప్ప గొప్ప గవర్నర్ జనరల్ పేరు ఆల్బుక్లర్క్. ఈయనే మన భారతదేశంలో ఈ పోర్చుగీస్ వారి యొక్క గుర్తుపెట్టుకోవాలి ప్రాబల్యానికి పునాదులు వేయడం జరిగింది. పాండిచ్చేరి అనగా మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. పాండిచ్చేరి అనగా ఎస్. పాండిచ్చేరి, కరైకల్, యానం, మహే ఈ 4 ప్రాంతాలను కలిపి మనం ఏమంటామయ్యా అంటే పాండిచ్చేరి, కరైకల్ మరియు మహే, యానం కలిపి. పాండిచ్చేరి ఎక్కడుంది? తమిళనాడు దగ్గరుంది. యానం ఎక్కడుంది? కాకినాడ దగ్గరుంది. కరైకల్ మరియు మహి ఎక్కడున్నాయి? కేరళలో ఉన్నాయి. ఈ యొక్క మహి అనేది కేవలం అతి తక్కువ ప్రాంతం. 9 కిలోమీటర్లే దీనిది ఉంటుంది. 9 చదరపు కిలోమీటర్లే ఉంటుంది. 9 అంటే పాండిచ్చేరిలో అతి తక్కువ ఏమిటి అంటే మహి అనేది 9 కేవలం 9నే. పాండిచ్చేరి అనగా గుర్తుపెట్టుకోవాల. తమిళనాడు దగ్గర ఉండేది పాండిచ్చేరి. యానం వచ్చేసి కాకినాడ దగ్గర. కరైకల్ మరియు మహి అనేటివి 2 కూడా ఎక్కడంటే కేరళలో. వీటన్నిటిలో కల్లా చిన్నది ఏమిటి అంటే మహే. పెద్దది ఏమిటి అంటే పాండిచ్చేరి. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపకుడు ఆల్రెడీ చెప్పుకున్నాం. 1664 సంవత్సరంలో ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని కోల్బర్ట్ అనే వ్యక్తి స్టార్ట్ చేయడం జరిగిందని. కర్ణాటక రాజ్యాన్ని స్థాపించింది ఎవరు? కర్ణాటక రాజ్యాన్ని స్థాపించింది గుర్తుపెట్టుకున్నా సదాతుల్లా ఖాన్. ఈ సదాతుల్లా ఖాన్ అనే వ్యక్తి కర్ణాటక రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. బెంగాల్లో కరువు సంభవించిన సంవత్సరం మోస్ట్ ఇంపార్టెంట్. బెంగాల్లో ఎప్పుడు కరువు వచ్చిందంటే 1770వ సంవత్సరంలో బెంగాల్లో కరువు రావడం జరిగింది. 1770వ సంవత్సరంలో బెంగాల్లో మనకి కరువు రావడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఎస్. కలకత్తా చీకటి గది ఉదాంతంతో సంబంధం ఉన్నవారు. 1756వ సంవత్సరంలో కలకత్తా చీకటి గది ఉదాంతం అంటే బ్రిటిష్ వారిని చీకటి గదిలో బంధిస్తారు. ఎవరయ్యా అంటే సిరాజ్ ఉద్ దౌలా. రైట్. కలకత్తా చీకటి గది ఉదాంతంగా మనం అందరం కూడా దీన్ని చెప్పుకోవడం జరుగుతుంటుంది. క్లియర్‌గా. బెంగాల్లో ఫ్రెంచ్ వారి యొక్క స్థావరం ఎక్కడుంది? చెప్పుకున్నాం ఆల్రెడీ. చంద్రనగర్. నాజర్ జంగ్‌ను హత్య గావించిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? నాజర్ జంగ్‌ను చంపేపిచ్చిన నాజర్ జంగ్‌ను చంపేసించిన గుర్తుపెట్టుకోవాలి. ముజఫర్ జంగు, నాజర్ జంగ్ ఉంటారు కదా! ఈ నాజర్ జంగ్‌ను హత్య గావించిన ఫ్రెంచ్ గవర్నర్ ఎవరు? బుస్సీ. బుస్సీ అనే వ్యక్తి ఈ నాజర్ జంగ్‌ని చంపేపిస్తాడు అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. రైట్. 1605 సంవత్సరంలో డచ్ వారి యొక్క మొదటి వర్తక స్థలం ఎక్కడ? మచిలీపట్నంలో. మహమ్మద్ కులీ కుతుబ్ షా ఉంటాడు ఆ కాలంలో, మీ అందరికి తెలుసు. పోర్ట్ విలియం ఏ మొఘల చక్రవర్తి కాలంలో మనకి నిర్మించబడడం జరిగింది? వెరీ వెరీ ఇంపార్టెంట్. పోర్ట్ విలియం కళాశాల కలకత్తాలో ఔరంగజేబు కాలంలో దీన్ని పోర్ట్ విలియం కళాశాలని నిర్మించడం జరిగింది. ఔరంగజేబు కాలంలో గుర్తుపెట్టుకోనండి. రైట్. ఔరంగజేబు ఆంగ్లేయులకు వ్యాపారం నిమిత్తం
బెంగాల్లో అనుమతించాడు ఎప్పుడు? 1667లో 60 ఇది క్వశ్చన్ అడుగుతాడు. ఔరంగజేబు ఆంగ్లేయులకి ఎప్పుడు మనకి బెంగాల్లో వ్యాపారం నిమిత్తం ఈ యొక్క మనకి రైట్. ఔరంగజేబు ఆంగ్లేయులకి వ్యాపార నిమిత్తం బెంగాల్లో అనుమతించాడు. అది ఏ సంవత్సరం అంటే 1667 1667 రైట్. క్లియర్ గా నెక్స్ట్ వన్ చూస్తే తుఫాన్ల ఈ యొక్క అగాధంను కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని ఎవరు పేరు పెట్టారు అంటే గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్. సో జాన్ 2 అని చెప్పేసి మాట్లాడుతున్నాం. భర్తలో మాండియాస్ ఏమని చెప్పారంటే గుర్తుపెట్టుకోవాలి, కేఫ్ ఆఫ్ స్ట్రోమ్స్ అని పెడతాడు. తుఫాన్ల అగాధము అని పిలుస్తాడు. తుఫాన్ల ఆగ్రము తుఫాన్ల ఆగ్రము అని పిలిచింది ఎవరయ్యా అంటే భర్తలో మాండియాస్. భర్తలో మాండియాస్ పోర్చుగీస్ వెళ్ళికి సంబంధించిన వ్యక్తి. భర్తలో మాండియాస్ తుఫాన్ల ఆగ్రహం అని పిలిచగా అదే ప్లేస్ ని మన కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ గా పేరు పెట్టింది ఎవరయ్యా అంటే జాన్ 2. జాన్ 2 జాన్ 2 ఎస్. శాశ్వత పన్ను విధానం అన్న జమీన్ ఈ యొక్క గుర్తుపెట్టుకోవాలి. జమీందారీ విధానము అన్న దీన్ని ప్రవేశపెట్టింది కారన్ వాలిస్ గారు. ఈ యొక్క శాశ్వత ఈ యొక్క మనకి కారన్ వాలిస్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. పన్ను విధానం అనమాట. 1793 సంవత్సరంలో బెంగాల్, బీహార్, ఒడిషా ప్రాంతాలలో ఈ శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది మిత్రులారా. క్లియర్ గా ఆర్కాట్ వీరుడు అని ఎవరిని పిలుస్తారయ్యా అంటే రాబర్ట్ క్లైవ్ ని మనం ఆర్కాట్ వీరుడుగా బిరుదు ఇవ్వడం జరుగుతుంది. ఆర్కాట్ వీరుడు ఎవరయ్యా అంటే రాబర్ట్ క్లైవ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా. రైట్. ఇండియా ప్రభుత్వాన్ని ఇండియా ప్రభుత్వాన్ని తమ ఆధీనంలో బ్రిటిష్ చక్రవర్తి ఎప్పుడు తీసుకున్నారు? ఇండియాని ఎప్పుడు బ్రిటిష్ యొక్క రాణి కావచ్చు, చక్రవర్తి కావచ్చు తీసేసుకున్నారంటే 1858లో. అలహాబాద్ యొక్క ప్రకటన అలహాబాద్ యొక్క ప్రకటన మీ అందరికి తెలుసు. ఆ రోజు నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పాలన రద్దై రాణి పరిపాలన స్టార్ట్ అవుతుంది. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దై ఆ రోజు నుంచి రాణి పరిపాలన అలహాబాద్ లో ఒక ప్రకటన ద్వారా మనకి తీసుకోవడం జరుగుతుంది అని చెప్పేసి మీ అందరికి కూడా చెప్పడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. 1858వ సంవత్సరంలో మన ఇండియా యొక్క రాణి చేతిలోకి వెళ్ళిపోతుంది పరిపాలన. రైట్. ఆల్బ్ క్లర్క్ గోవాని ఎప్పుడు ఆక్రమించాడు? గోవాని ఏ సంవత్సరంలో ఆక్రమించాడు అంటే 1510వ సంవత్సరంలో ఎస్కేడి శ్రీకృష్ణ దేవరాయల యొక్క సహాయంతో ఎస్కేడిఆర్ శ్రీకృష్ణ దేవరాయల యొక్క సహాయంతో ఆల్బ్ క్లర్క్ అనే వ్యక్తి ఆల్బ్ క్లర్క్ అనే బ్రిటిష్ యొక్క పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ 1510వ సంవత్సరంలో గోవాని ఆక్రమించడం జరిగింది. గోవాని ఎప్పుడు ఆక్రమిస్తాడు అంటే 1510వ సంవత్సరంలో గోవాని ఆల్బ్ క్లర్క్ అని మనకి ఆల్బ్ క్లర్క్ ఆక్రమించడం జరుగుతుంది అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగాలి ఎగ్జామ్ ఓరియంటెడ్. రైట్. నీటి సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆల్రెడీ చెప్పుకున్నాం, ఫ్రాన్సిస్ డి అల్మిడా. రద్దు చేసింది మనకి ఆల్బ్ క్లర్క్. ఆల్బ్ క్లర్క్ రద్దు చేయగా ప్రవేశపెట్టింది ఎవరయ్యా అంటే ఫ్రాన్సిస్ డి అల్మిడాగా మనం అందరం కూడా తెలియపరుస్తున్నాం. కాలికాట్ యొక్క ప్రస్తుత నామం ఏమిటి? కోజికోడ్. కోజికోడ్ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్ గా? రైట్. క్లియర్. నెక్స్ట్ వన్. ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కారును ఇచ్చిన ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కారును ఇచ్చిన వారు ఎవరంటే సలాబత్ జంగ్. సలాబత్ జంగ్ గుర్తుపెట్టుకోవాలి. సలాబత్ జంగ్ అనే వ్యక్తి ఫ్రెంచ్ వారికి ఉత్తర సర్కారును ఇవ్వడం జరుగుతుంటుంది. హైదరాబాద్ నవాబ్ అయిన సలాబత్ జంగ్ ఫ్రెంచ్ వారికి ఏమి ఇచ్చారంటే ఉత్తర సర్కారులు ఇవ్వడం జరుగుతుంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఉత్తర సర్కారుని ఇవ్వడం జరిగింది. ఇతను అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. రైట్. క్లియర్ గా డన్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వాస్కోడి గామాకి స్వాగతం పలికిన మన కాలికాట్ రాజు పేరు జామిరిన్ లేదా రాజా విక్రవేంద్ర వర్మ. జాబిరిన్ లేదా రాజా విక్రవేంద్ర వర్మ అని చెప్పేసి వాస్కోడి గామాకి స్వాగతం పలికింది అని చెప్పేసి మనం అందరం కూడా తెలియపరచుకుంటున్నాం మిత్రులారా. రైట్. క్లియర్ గా డన్. జాగ్రత్తగా
చీకటి గది ఉదంతం ఏ సంవత్సరంలో జరిగింది? చీకటి గది ఉదంతం సిరాజ్ ఉద్ దౌలా జరుపుతాడని చెప్తున్నాం. 1756 సంవత్సరంలో ఈ యొక్క మనకి జరిగింది చీకటి గది ఉదంతం. రైట్. క్లియర్‌గా. సో, వాస్కో డి గామాకి కేప్ ఆఫ్ గుడ్ హోప్ వద్ద కేప్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టింది ఎవరు? జాన్ 2. అక్కడ సహాయపడిన భారతీయ వర్తకుడు గుజరాత్ వ్యాపారి పేరేంటంటే అబ్దుల్ మజీద్ అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలి. మైసూరు యొక్క రాజ్య స్థాపకుడు ఎవరు? కర్ణాటక రాజ్య స్థాపకుడు ఎవరో తెలిసింది. సాదుల్లాతా ఖాన్. ఇప్పుడు మైసూరు రాజ్య స్థాపకుడు చిలక కృష్ణరాజ కృష్ణరాజు వడియార్ గారు. చిలక కృష్ణరాజు వడియార్ గారు ఈ మైసూరు రాజ్యాన్ని స్టార్ట్ చేయడం జరిగింది అని చెప్పేసి మనమందరం కూడా తెలియపరుచుకుంటున్నాం. హక్కిన్స్ జహంగీర్ ఆస్థానానికి సందర్శించి ఎక్కడ స్థావరం ఏర్పాటుని ఈ యొక్క గుర్తుపెట్టుకోండాలి. సో, కెప్టెన్ విలియం హక్కిన్స్ అనే వ్యక్తి అక్కడికి పోతే మనకి పర్మిషన్ ఇవ్వలే. కానీ తర్వాత వచ్చి ఎక్కడ స్టార్ట్ చేసినారంటే 1608లోనే ఈ యొక్క జహంగీర్ యొక్క పర్మిషన్ ఇవ్వకపోయినా సూరత్‌లో స్టార్ట్ చేయడం జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం. రైట్. కలకత్తా నిర్మాత ఎవరు? వెరీ వెరీ ఇంపార్టెంట్. కలకత్తా యొక్క నిర్మాత జాబ్ చార్నక్. ఈ జాబ్ చార్నక్ అనే వ్యక్తి కలకత్తా నగరాన్ని నిర్మాతగా మనం చెప్పడం జరుగుతూ ఉంటుంది. కలకత్తాని నిర్మించింది ఎవరయ్యా అంటే జాబ్ చార్నక్ గారు. రైట్. 7,00,000 మందిని క్రైస్తవులుగా మార్చిన ఫ్రాన్సిస్ జేవియర్ సమాధి ఎక్కడ ఉంది? మీ అందరికి చెప్పాను. రైట్. సో, భారతదేశాన్ని క్రైస్తవ మతాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన వ్యక్తి ఎవరంటే ఫ్రాన్సిస్ మనకి సో, సెయింట్ జేవియర్ అని చెప్పినాం. ఫ్రాన్సిస్ సెయింట్ జేవియర్ అనే వ్యక్తి అని చెప్తున్నాం. ఇతను ఎవరి కాలంలో వస్తాడంటే నిరోడా కునహ అనే ఈ యొక్క పోర్చుగీస్ యొక్క పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ కాలంలో వస్తాడు. ఇతను నినోడా కునహ అనే పోర్చుగీస్ యొక్క గవర్నర్ జనరల్ కాలంలో వస్తాడు. ఫ్రాన్సిస్ ఈ యొక్క సెయింట్ జేవియర్ అనే వ్యక్తి 7,00,000 మందిని క్రైస్తవ సన్యాసులుగా మార్చాడు. ఆయన సమాధి గోవాలో ఉంది. ఆల్రెడీ చూసుకున్నాం. వాస్కో డి గామా మొదటిసారిగా ఏ ప్రాంతంలో భారతదేశాన్ని చేరుకున్నాడు? కలికాట్. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ I ఈస్ట్ ఇండియా కంపెనీ అంగీకారం ఇచ్చిన తేదీ ఎప్పుడు? రైట్. 31/12/2016 ఈ యొక్క మనకి 1600 ఎవరి కాలంలో ఈ యొక్క మనకి అక్బర్ కాలంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది స్టార్ట్ అవుతుంది. అక్బర్‌కి సమకాలికుడైన ఆమెడే ఎలిజబెత్ I అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. 1600 సంవత్సరం డిసెంబర్ 31వ తేదీన దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది మిత్రులారా. క్లియర్‌గా చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికి మనం 80 క్వెషన్స్ కవర్ చేశాం. ఇంకొక 40 క్వెషన్ కూడా కవర్ చేస్తాం. మొత్తం 120 క్వెషన్స్ ఈ యూరోపియన్స్ రాకపోయినా కవర్ చేస్తున్నాం. మీరందరూ కూడా గమనించి మన హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. అదేవిధంగా హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని గ్రూప్ 2 కోర్స్‌ని, త్రిబుల్ ఆర్ కోర్స్‌ని పర్చేజ్ చేయవలసిందిగా చెప్పడం జరుగుతుంది. ఎంతో మీ అందరికి కూడా ఉపయోగపడుతుంది. వాస్కో డి గామా భారతదేశానికి రెండోసారి వచ్చింది ఎప్పుడు? వాస్కో డి గామా భారతదేశానికి వచ్చింది 1400 ఈ యొక్క మనకి ఫస్ట్ సారి 1498. రెండోసారి వచ్చింది 1502. చనిపోయింది 1524లో. పోర్చుగీస్ వారి యొక్క ప్రధాన కేంద్రం ఏమిటి? వచ్చింది మాత్రం ఫస్ట్ కొచ్చి. వాళ్ళ ఫస్ట్ వ్యాపారం కేంద్రం కూడా కొచ్చినే. కానీ ప్రధాన వ్యాపార కేంద్రం ఏమిటి అంటే గోవా. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలేవి? మిరప, పొగాకు, బఠానీ ఇవి ప్రవేశపెట్టారు. మిరప, పొగాకు, బఠానీ అనేటివి ప్రవేశపెట్టడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుతున్నాం. పోర్చుగీస్ వారు భారతదేశంలో ప్రవేశపెట్టిన పంటలు ఏవి అంటే మిరప, పొగాకు, బఠానీ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్‌గా డన్. తుఫాన్ల ఆగ్రమం అని పేరు పెట్టింది ఎవరంటే బర్తలో మ్యాండియాస్.
భర్తలో మాండియాస్ తుఫాన్ల ఆగ్రహం. ఈ తుఫాన్ల ఆగ్రహంకే కేఫ్ ఆఫ్ గుడ్ హోప్ అని పెట్టింది జాన్ 2 ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని కోల్బర్ట్ అనే వ్యక్తి 1664లో స్టార్ట్ చేసినాడు. కరేబియన్ దీవుల్ని కొలంబస్ అనే వ్యక్తి కనుగొన్నాడు. ఈ కొలంబస్ అనే వ్యక్తి ఏ దేశస్థుడు అంటే ఇటలీ. కొలంబస్ అనే వ్యక్తి ఏ దేశస్థుడయ్యా అంటే ఇటలీ. కరేబియన్ యొక్క దీవులను కనుగొన్న వ్యక్తి కొలంబస్ ఏ దేశస్థుడు అంటే ఇటలీ దేశస్థుడుగా చెప్తున్నాం. నీటి సిద్ధాంతాన్ని రద్దు చేసింది ఆల్రెడీ చెప్పుకున్నాం. ప్రవేశపెట్టింది ఫ్రాన్సిస్ డి అల్మిడా, రద్దు చేసింది ఆల్బుక్లార్క్. ఆఫ్రికా దక్షిణ ప్రాంతమునకు చేరుకొని ఆఫ్రికా యొక్క దక్షిణ ప్రాంతం తెచ్చుకొని తుఫాన్ల యొక్క ఆగ్రము లేదా తుఫాన్ల యొక్క అగాధం అని పేరు పెట్టింది ఎవరంటే బర్తలో మాండియాస్. మొట్టమొదటి పోర్చుగీస్ వారిలో గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసిన సంవత్సరం ఎప్పుడు? గోవాలో మొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేసింది 1556లో. 1556లో గోవాలో మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ని ఏర్పాటు చేయడం జరిగింది గోవా ప్రాంతంలో. పోర్చుగీస్ వారు మొదటి గవర్నర్ అయిన ఫ్రాన్సిస్ డి సముద్రంపై ఆధిపత్యం సాధించడానికి అవలంబించిన విధానం పేరు ఇప్పుడే చెప్పుకున్నాం, నీటి సిద్ధాంతం. పోర్చుగీస్ వారు అవలంబించిన వర్తక విధానం ఏకస్వామ్య విధానం. ఏకస్వామ్యం అంటే ఒకవైపు నుంచే ఏకస్వామ్యం విధానం తీసుకోకపోవడమే. యొక్క బహుళ స్వామ్యం కాదు, ఏకస్వామ్యం యొక్క వర్తక విధానం అనేది పోర్చుగీస్ వారు అవలంబించడం జరిగింది. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మొదటి ఎన్ని సంవత్సరాలు వ్యాపార అనుమతిని పొందింది? మొదటిగా మన భారతదేశంలో మనకి ఎన్ని సంవత్సరాల అనుమతి పొందిందంటే కేవలం 15 సంవత్సరాలు మాత్రమే మొదట్లో అనుమతి పొందడం జరిగింది. 15 ఇయర్స్ మాత్రమే మొదట్లో అనుమతి పొందడం జరిగింది అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఎస్, బ్రిటిష్ రాజు జేమ్స్ 1 రాయబారిగా వెరీ వెరీ ఇంపార్టెంట్ సర్ థామస్ రో అనే వ్యక్తి రావడం జరుగుతుంది జహంగీర్ యొక్క ఆస్థానానికి. అప్పుడే పర్మిషన్ లభిస్తుంది 1611వ సంవత్సరంలో. మనకి సర్ థామస్ మన్రో మరియు థామస్ రో అనే వ్యక్తి రావడం జరుగుతుంటుంది జహంగీర్ యొక్క ఆస్థానానికి వచ్చి. ఆ కాలంలో బ్రిటిష్ యొక్క రాజు జేమ్స్ 1 అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. కలకత్తాలో నిర్మించిన కోట పేరు ఔరంగజేబు కాలంలో కోలకత్తాలో మనకి ఏం నిర్మించారయ్యా అంటే ఈ యొక్క కోట నిర్మించారు ఫోర్ట్ విలియం కళాశాల. పాండిచ్చేరి నిర్మాత ఎవరు? పాండిచ్చేరి యొక్క అసలు మీకు తెలుసు షేర్ఖాన్ లోడికా నుంచి కొనుక్కొని ఫ్రాంకోయిస్ మార్టిన్ అనే వ్యక్తి పాండిచ్చేరి నిర్మాణాన్ని చేయడం జరిగింది. పాండిచ్చేరి అనగా గుర్తుపెట్టుకోవాలి 4: పాండిచ్చేరి ఒకటి, యానం ఒకటి, కరైకల్లు, మహి ఒకటి. కరైకల్లు, మహే ఈ 4 ప్రాంతాలను కలిపే పాండిచ్చేరిగా పిలుస్తాం. కరైకల్, మహిళ అనేది కేరళలో ఉంటాయి. యానం అనేది ఆంధ్రప్రదేశ్, పాండిచ్చేరి తమిళనాడు. వీటన్నిటికంటే చిన్నది మహే అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. నెక్స్ట్ బంగారు ఫర్మానా. ఈ బంగారు ఫర్మానా ప్రకారం బ్రిటిష్ వారు 3000 రూపాయలు చెల్లించి ఏ ప్రాంతాలలో సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసే అనుమతి పొందారు? గుర్తుపెట్టుకోవాలి, ఏ ప్రాంతాలలో బంగారు ఫర్మానా. బంగారు ఫర్మానాన్ని మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వారికి వచ్చింది ఎవరయ్యా అంటే ఫర్కుసియర్ మొఘలు యొక్క చక్రవర్తి అయిన ఫర్కుసియర్ గారు ఇవ్వడం జరిగింది. అందులో వాళ్ళు బంగారు ఫర్మానాన్ని తీసుకున్నది 3000 రూపాయలు చెల్లించి ఏ ప్రాంతంలో కూడా సుంకం చెల్లించకుండా వ్యాపారం చేసుకోవచ్చు. అది ఏమిటి అంటే బెంగాల్, గుజరాత్, దక్కన్, హైదరాబాద్ మన ప్రాంతంలో బెంగాల్ మరియు గుజరాత్ మరియు మనకి హైదరాబాద్ లో
పర్మిషన్ పొందడం జరిగింది. దక్కన్ ప్రాంతం అని పెట్టుకోనండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అంటే బంగారు ఫర్మానాన్ని కొనుక్కోవడం అంటే రూ. 3,000 చెల్లించడమే బంగారు ఫర్మానాన్ని కొనుక్కోవడం అని అర్థం. సో, జాగ్రత్తగా దీన్ని ఫరూక్ సియర్ గారు మొట్టమొదటిసారిగా జారీ చేయడం జరిగింది. బెంగాల్, గుజరాత్, దక్కన్, హైదరాబాద్ ప్రాంతాలలో ఈ యొక్క అంశం అనేది మనకి జరగడం జరుగుతూ ఉంటుంది. క్లియర్‌గా? పోర్చుగీస్ వారిచే భారతీయ వర్తకులకు ఇవ్వబడిన పత్రాలు ఏమంటారు? సో, పోర్చుగీస్ వారు మన భారతీయుల వర్తకులకి ఇవ్వబడిన పత్రాలు. సో, పోర్చుగీస్ వారిచే భారతీయ వర్తకులు భారతదేశంలో వర్తకులు చేసేవారిని పత్రాలు అందిస్తారు. పోర్చుగీస్ వారు మన భారతీయ వర్తకులకు ఇచ్చారు. వాటి పేరు ఏం పేరంటే కార్టాజెస్ అంటారు. కార్టాజెస్ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. కార్టాజెస్ గుర్తుపెట్టుకోండి. సో, మొఘల్ చక్రవర్తి ఫరూక్ సియర్‌కి ఈ యొక్క మనకి వైద్యం చేయడానికి వచ్చిన వ్యక్తి. ఈ ఫరూక్ సియరే బంగారు ఫర్మానాన్ని జారీ చేస్తాడని చెప్తున్నాం. సో, మనకి ఫరూక్ సియర్‌కి వైద్యం చేయడానికి వచ్చింది ఎవరయ్యా అంటే ఒక బ్రిటిష్ వ్యక్తి విలియం హామిల్టన్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. విలియం హామిల్టన్ గారు రావడం జరిగింది. ఈయన ఆస్థానానికి అని చెప్పేసి ఫరూక్ సియర్ యొక్క ఆస్థానానికి ఇతనికి అని చెప్తున్నా. భారత్‌లో తమ వర్తకం, వాణిజ్యంలో మిషనరీ సేవలు అధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యాపారస్తులు ఎవరు? సో, భారతలో తమ వాణిజ్యంలో మిషనరీ అంటే క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేయడానికి అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఎవరయ్యా అంటే మీ అందరి డేనిష్ వారని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. ఈ డేనిష్ వారు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది. రైట్. సో, బ్రిటిష్ వారు తూర్పు తీరంలో మచిలీపట్నం వద్ద స్థావరం ఏర్పాటు చేసిన సంవత్సరం 1611 సంవత్సరంలో స్థావరం ఏర్పాటు చేయడం జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకోవడం జరుగుతుంది. క్లియర్‌గా? డన్. సో, జహంగీర్ కాలంలో మొఘల్ సామ్రాజ్యం దర్శించిన డచ్ ఫ్యాక్టరీ యజమాని పేరు ఏం పేరు? యెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డచ్ వ్యక్తి పేరు ఏం పేరయ్యా అంటే మొఘల సామ్రాజ్యాన్ని వెళ్ళాడు. ఫ్రాన్సిస్కో. ఫ్రాన్సిస్కో బ్రిటిష్ వారు మద్రాసులో 1640లో సెయింట్ జార్జ్ కోట కట్టారు. ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎన్నో సార్లు వస్తూనే ఉంది రిపీట్‌గా. పోర్చుగీస్ వారిని ఓడించిన మరాఠా పీష్వా ఎవరు? ఆల్రెడీ చెప్పుకున్నాం. మన పీష్వా యుగంలో మొదటి బాజీరావు. ఈ మొదటి బాజీరావు అనే వ్యక్తి పోర్చుగీస్ వారిని ఓడించడం జరిగింది అని చెప్పేసి మరాఠా పీష్వా పోర్చుగీస్ వారిని ఓడించాడంటే మొదటి బాజీరావు ఓడించడం జరిగింది. యెస్. కలికత్తా, సు సుతానాతి, గోవిందపూర్‌ని కలిపి 1698 సంవత్సరంలో బ్రిటిష్ వారి నుండి ఎవరు పొందారు? వెరీ వెరీ ఇంపార్టెంట్. కలిపి బ్రిటిష్ వారు వీటిని ఎవరి నుండి పొందారు? రైట్. ఈ కలికత్తు మరియు సుతానాతి, గోవిందపూర్‌ని కలిపే ఈ కలకత్తా అనే ఊరిని నిర్మిస్తారు. జాబ్ చార్నక్ అనే వ్యక్తి మనకు నిర్మిస్తాడని చెప్పుకున్నాం. అయితే ఎవరి నుంచి పొందారు ఈ బ్రిటిష్ వారు అంటే బెంగాల్ జమీందార్ మిలత్ అనే వ్యక్తి నుంచి. మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా. బెంగాల్ జమీందార్ అయిన మిలత్ నుంచి ఈ కలకత్తా, సుతనాటి మరియు గోవిందపూర్‌ని పొందడం జరిగింది అని చెప్పేసి బ్రిటిష్ వారు మనం మాట్లాడుకున్నాడు. భారతదేశానికి చిట్టచివరిగా వచ్చిన ఫ్రెంచ్ వారు. డచ్ వారిని ఏమని పిలుస్తారు? నెదర్‌లాండ్స్‌గా పిలుస్తారు. నెదర్‌లాండ్స్ అన్నా, డచ్ అన్నా, డేనిష్ అన్నా ఒకటే. తూర్పు తీరంలో ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి స్థావరం ఏమిటి? మన తూర్పు తీరంలో మొట్టమొదటి స్థావరం ఏమిటి అంటే మచిలీపట్నం, మన ఆంధ్ర ప్రాంతం అనుకోండి. 1611లో తూర్పు తీరంలో బ్రిటిష్ వారి మొట్టమొదటి స్థావరం ఎక్కడ స్థాపించారు? రైట్. మన ఆంధ్ర ప్రాంతంలో తూర్పు తీరంలో తూర్పు భారతదేశంలో మన ఆంధ్ర ప్రాంతంలో మచిలీపట్నం. తూర్పు భారతదేశంలో బ్రిటిష్ వారు ఎక్కడ అని క్వెషన్ అడిగినప్పుడు మాత్రం బాలసోర్, ఒడిషా. 1500 సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టిన తొలి 1498లోనే
పోర్చుగీస్ వారు. మద్రాస్ పట్టణాన్ని బ్రిటిష్ వారికి చంద్రగిరి పాలకుడు మూడో వెంకటపతి రాయలు ఇవ్వడం జరిగింది. విజయనగర పాలకుల్లో ఏ వంశానికి చెందినవాడు? అండ్ ఈ యొక్క మద్రాస్ పట్టణాన్ని ఎవరికి ఇచ్చారయ్యా అంటే దామెర్ల సోదరులు. ఈ దామెర్ల సోదరులు వలన ఫ్రాన్సిస్ డే ఈ ఫ్రాన్సిస్ డే ఈ ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి ఫ్రాన్సిస్ డే అనే వ్యక్తి ఈ యొక్క మూడో వెంకటపతి రాయల నుంచి పొందడం జరుగుతూ ఉంటుంది. సో, అరవీటి వంశానికి సంబంధించిన వ్యక్తి ఈ యొక్క మనకి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం. క్లియర్‌గా? బాంబే నగర నిర్మాత ఎవరు? గెరాల్డ్ అజ్మీర్. గెరాల్డ్ అజ్మీర్. ఆంగ్లేయుల యొక్క మొట్టమొదటి నౌకాయానయానికి అంటే మొదటిసారిగా నౌకాయానానికి ఆద్రివం వహించింది ఎవరు? ఆంగ్లేయుల యొక్క మొదటి నౌకాయానానికి ఆద్రియం వహించింది జేమ్స్ లంకాస్టర్. జేమ్స్ లంకాస్టర్. క్రింది వాటిలో తప్పుగా ఉన్న దానిని గుర్తించుము. సో, గుర్తుపెట్టుకోండి. వాస్కోడిగామా 1490. ఫ్రెంచ్ వారు భారతదేశాన్ని చిట్టచూరు. బెంగాల్‌లో బ్రిటిష్ వారి యొక్క మొదటి స్థావరం హుగ్లీ. అదే ఏపీలో అయితే మచిలీపట్నం. అదే తూర్పు భారతదేశంలో అయితే మొట్టమొదటిది బాలాసోర్ ఒడిషా. వాస్కోడి గామా నావిగేటర్ బిరుదు కాదు. హెన్రీ ఫోర్‌కి నావిగేటర్ అనే బిరుదు కలదు. హెన్రీ ఫోర్‌కి నావిగేటర్ అనే బిరుదు కలదు. రైట్. ఆంగ్ల వ్యాపార సంఘంచే వారి నౌకాయానంలో 4గో నౌకాయానం పంపబడిన గ్లోబ్‌కి నా నాయకత్వం వహించినది గ్లోబ్‌కి కెప్టెన్ హిప్పన్స్ ఆల్రెడీ చెప్పుకున్నాం. భారతదేశంలో పోర్చుగీసు యొక్క రాజ్య నిర్మాత ఎవరు? మంచిగా ప్రాబల్యం సంపాదించి భారతదేశంలో ఆల్బ్ క్లర్క్ గారు గొప్పవారని చెప్పుకున్నాం. ఆ గొప్పవారే ఇక్కడ మనకి జాగ్రత్తగా 1700 సంవత్సరంలో కలకత్తా ప్రెసిడెన్సీ అంటే ప్రెసిడెన్సీ అంటే ఏదో కాదు. ఈ యొక్క మనకి రాష్ట్రము అన్నమాట. కలకత్తా ప్రెసిడెన్సీకి మొట్టమొదటి అధ్యక్షుడు మోస్ట్ ఇంపార్టెంట్ సర్ చార్లెస్ ఐర్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. సర్ చార్లెస్ అయ్యర్ అనే వ్యక్తి కలకత్తా యొక్క ప్రెసిడెన్సీకి రాష్ట్రానికి మొట్టమొదటి యొక్క అధ్యక్షుడిగా నియమితులయ్యారు. పోర్చుగీస్ గవర్నర్ జనరల్ ఆల్బుక్లర్క్ శ్రీకృష్ణదేవరాయలతో సంధిని పంపిన వారు ఎవరు? ఆల్బుక్లర్క్‌కి శ్రీకృష్ణదేవరాయలకి మధ్య శాంతి ఒప్పందం అనేది జరుగుతుంది. అప్పుడు ప్రేయర్ లూయిస్ అనే ఇద్దరు ఈ ప్రేయర్ లూయిస్‌కి లూయిస్ శ్రీకృష్ణదేవరాయలకి మరియు ఆల్బుక్లర్క్ మధ్య ఒక శాంతి ఒప్పందాన్ని ఏర్పాటు చేస్తారని చెప్పేసి మోస్ట్ ఇంపార్టెంట్ క్వెషన్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరందరూ కూడా గమనించుకోగలగాలి. భౌగోళిక పరిశోధనలకు నావికులకు ప్రోత్సహించిన వ్యక్తి పోర్చుగల్ రాజు ఎవరంటే హెన్రీ ఫోర్. మొట్టమొదటిసారిగా భారతదేశానికి సముద్ర మార్గం కనుగొనాలని బయలుదేరిన వ్యక్తి హెన్రీ ఫోర్. ఇతన్నే ది నావిగేటర్ అనే బిరుదు కూడా ఉంది ఇతనికి అని చెప్పేసి మాట్లాడుకోవడం జరుగుతూ ఉంటుంది. రైట్, క్లియర్‌గా? వాస్కోడి గామా వచ్చినప్పుడు మన భారతదేశంలో విజయనగర సామ్రాజ్య పాలకుడు ఎవరయ్యా అంటే ఇమ్మడి నరసింహారాయలు చెప్పడం జరిగింది. సికిందర్ లోడి ఢిల్లీ సుల్తాన్‌లో అయితే ఈ యొక్క మనకి కలికాట్ ప్రాంతంలో అయితే రాజా విక్రమేంద్ర వర్మ అని చెప్పేసి మాట్లాడుకుంటున్నాం మిత్రులారా. రైట్, జాగ్రత్తగా గమనించుకోగలగండి. సో, బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించినప్పుడు బ్రిటన్ ప్రధానమంత్రి ఎవరు? బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని 1600 సంవత్సరంలో డిసెంబర్ 31న స్టార్ట్ చేస్తాం. ఆ రోజు యొక్క ఎవరంటే విలియం హక్కిన్స్ అనే వ్యక్తే ఆ యొక్క బ్రిటన్ యొక్క ప్రధానమంత్రిగా ఉండడం జరిగింది. ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇంతవరకి ఈ మోడర్న్ ఇండియాకి సంబంధించి 120 క్వెషన్స్ మీరందరూ కూడా విన్నారు ఫ్రెండ్స్. జాగ్రత్తగా గమనిస్తున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మీరు చేయవలసిన ముఖ్యమైన పని ఏమిటి అంటే హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. హెచ్ఆర్ ఇన్‌స్టిట్యూట్ యొక్క మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అందులో మీకు కావాల్సిన కోర్సులన్నీ ఉంటాయి. మీ గ్రూప్ 2కి ఉపయోగపడే కోర్సులన్నీ ఉంటాయి. చాలా తక్కువ ప్రైస్‌తో మీకోసం తీసుకురావడం జరిగింది. మన యొక్క ఇన్‌స్టిట్యూట్ యొక్క లోగో ఈ విధంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా గమనించుకోగలగండి. ఎగ్జామ్ ఓరియంటెడ్ నందు మీకు చాలా ఉపయోగపడుతుంది. ఇది మన ప్లే స్టోర్‌లో ఉండే
సో ఈ యొక్క హెచ్ఆర్ ఇన్స్టిట్యూట్‌కి సంబంధించినది రైట్. సో కడప. సో మనందరం కూడా మాట్లాడుకుందాం. సో ఈ యొక్క లోగోతో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్‌లో మరొక అంశంతో మీ ముందుంటాను.